మన జీవితంలో కూడా ప్రార్థన చేద్దాము. దేవ సేవకులు చేస్తారని నా కోసం ప్రార్థన అంటే కార్యం జరగదు. నీ సమస్య కోసము నువ్వే ప్రార్థన చేయి. ప్రే అబౌట్ యువర్ ప్రాబ్లం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేయకుండా ఉండడు. ఈ రోజున ఫినాన్షియల్గా మనం బాధపడుతున్నామా, అప్పులు ఎక్కువైపోయి మనం బాధపడుతున్నామా, లేకపోతే కట్టడానికి చెప్పాలంటే రోజు గడవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నామా? అయితే దేవుడు అంటున్నారు, ప్రే అబౌట్ ఇట్. ప్రే అబౌట్ ఎ ఫైనాన్షియల్ పొజిషన్. మీ కుటుంబంలో ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ గురించి ప్రార్థన చేయండి. అప్పుడు మీరు చూస్తారు దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా? దేవుడు కార్యం చేయకుండా వదులుతాడా? మిమ్మల్ని వదలడు. హీ విల్ నాట్ లీవ్ యూ. గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. లేకపోతే జాబ్ విషయంలో మంచి జాబ్ రావాలని, నాకు సాటిస్ఫైయింగ్ జాబ్ నాకు రావాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారా? ప్రార్థన చేయండి. ప్రే అబౌట్ ఇట్. ఆర్ యూ ప్రేయింగ్ అబౌట్ ఇట్? కావాలి 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 అనుకుంటాం. ఆర్ యూ ప్రేయింగ్ అబౌట్ ఇట్? ఎలాంటి కార్యం మన జీవితంలో జరగాలన్నా సమస్య మన చేతిలో ఉన్నప్పుడు, అపవాది మనల్ని నిరుత్సాహపరిచే మాటలు చెప్పినప్పుడు ఆ మాటలన్నిటినీ తీసుకెళ్ళి దేవుడు ముందు పెట్టి, దేవా అపవాది మాటల్ని నేను నమ్మను, నీ మాటల్ని నేను నమ్ముతాను, నువ్విచ్చిన వాగ్దానాల్ని నేను నమ్ముతాను. అపవాది ఏం చేస్తాడు తెలుసా అండి? మనల్ని భయపెట్టే మాటలు చెప్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా అని? మనల్ని వాగ్దానం ఇచ్చే మాటలు చెప్తాడు. హల్లెలూయా. Are you believing his promises or are you believing the devil's words?